హౌస్ టు హౌస్ సర్వే ఏకీకృత సర్వే ముసుగులో మీ కులం ఏంటి మీ మతం ఏంటి అడుగుతున్నారు ఇందులో అన్నటువంటి సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. పంట అమ్మకం ద్వారా ఎంత వచ్చింది, కరెంట్ ఎన్ని యూనిట్లు వాడతారు, రాజకీయ దురుద్దేశాలతోనే సర్వేకి శ్రీకారం అన్నట్టు. ఇందులో రెండు కోణాలు. అవన్నీ నిజాయితీగా చెప్తారా చెప్పరా, చెప్పకపోయినా లెక్కలు తీసుకుని తెలుసుకోవచ్చు. వాళ్ళు ఆధార్ లింకప్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం తెలిసిపోతుంది. నెంబర్ 1. మెయిన్ ఇక్కడ ఒక ఉద్దేశం అయ్యి ఉండొచ్చు ప్రభుత్వాన్ని. అనర్హులైనటువంటి వాళ్ళు అనేక మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు, అది తీసేయడానికి అయ్యి ఉండొచ్చు. అప్పుడు దొంగ లెక్కలు చెప్పిన ఆధార్ నెంబర్ కొట్టగానే తెలిసిపోతుంది. ఇప్పటికే తెలుసు, ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళ ఆధార్ నెంబర్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ బెనిఫిట్స్ పొందే వాళ్ళు అందరూ ఆధారం ఉంటుందిగా మస్ట్గా. అది నొక్కితే తెలియదా వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది ఏంటి అనేటటువంటిది. తెలిసినా కూడా బెనిఫిట్స్ ఆపట్లేదు ప్రభుత్వాలు. అప్పుడు జగన్ ఇచ్చేశాడు, ఇప్పుడు వీళ్ళు ఆపట్లేదు. దానికి ఈ సర్వే అక్కర్లేదు. అందులో కులము మతమే ఏంటి ఇది అడగకుండా ఎట్టుంటారు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు బీసీ జనగణన చేశానని చెప్పాడు కదా, బీసీ జనగణన ఎట్ట చేశాడు, కులం అడగకుండానే చేశాడా. కాబట్టి ఇది రెచ్చగొట్టడం. సర్వే చేయడంలో తప్పేం లేదు, కానీ సర్వే ఫలితాలు నిర్మోహమాటంగా వెల్లడించాలి. సర్వేకి కూడా నిజాయితీగా చెప్పాలి పబ్లిక్.